సో ఇప్పుడే ద గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి వచ్చా అనమాట. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బ్యూటిఫుల్ గా స్టార్ట్ అయ్యి క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తారు. పెద్ద కొత్త సీన్స్ ఏమి ఉండవు, ప్రెడిక్ట్ చేసినట్టే వెళ్తా ఉంటది స్క్రీన్ ప్లే. రష్మిక క్యారెక్టర్ కి మనం తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం, రూట్ అయిపోతాం, విల్ ఫీల్ ఫర్ హర్. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. కొన్ని అయితే టూ రొటీన్ ఉంటాయి, ఒక 15-20 మినిట్స్ చాలా రొటీన్ గా ఉంటది. అండ్ దెన్ ప్రీ ఇంటర్వెల్ కి రోహిణి గారి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. రాహుల్ రవీంద్రన్ గారు చాలా యూనిక్ గా రాస్తారు రోహిణి గారికి క్యారెక్టర్స్. మనం చీలాసోలో చూసుకోవచ్చు, చాలా యూనిక్ ఉంటది. ఇక్కడ కూడా అంతే, టైం స్పేస్ తక్కువ ఉన్నా ఆవిడ చేస్తుంది పర్ఫార్మెన్స్. అక్కడ కాన్ఫ్లిక్ట్ ని ఇంకా సీరియస్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. చాలా బాగుంటది ఆ ఎపిసోడ్. రష్మిక స్టేట్ ఆఫ్ మైండ్ ని విజువల్ రిప్రజెంటేషన్ చేస్తూ ఒక 2 సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. సో అక్కడతో ఇంటర్వెల్ ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ లో సిరీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అవుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. పిండుతాడు రాహుల్ రవీంద్రన్. మీరు ఒకవేళ రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యారు, ఎంపథైజ్ అయ్యారు అంటే బానే ఉంటది. పొర్రపాటున కనెక్ట్ అవ్వలేదా, ఒక 30-35 మినిట్స్ టార్చర్ గ్యారంటీ. ఆ టైంలో చాలా మంది ఫోన్లు బయటకు వచ్చాయి, స్ట్రెచెస్ చేసుకుంటున్నారు. బట్ నేనైతే కనెక్ట్ అయ్యా. అఫ్ కోర్స్ కనెక్ట్ అయినా కూడా కొంచెం పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. ఇంకా క్లైమాక్స్ వాస్ టూ గుడ్. రష్మిక క్యారెక్టర్ ఆర్క్ చేంజ్ అవుతుంది, చాలా హై ఇచ్చింది నాకు. గుడ్ క్లైమాక్స్ తో ఎండ్ అవుతుంది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే రష్మిక మ్యాన్ అసలు తన క్యారెక్టర్ ని పోర్ట్రే చేసిన విధానం, యాక్షన్స్, న్యూయాన్సెస్ చాలా బాగా చేసింది. క్లైమాక్స్ అయితే కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్తా. దీక్షిత్ శెట్టి మంచి చార్మింగ్ ఉన్నాడు అండ్ పక్కా ఇరిటేట్ అవుతాం. బట్ దట్స్ ద పాయింట్, ఇరిటేట్ అవుతున్నాం అంటే తను బాగా చేసినట్టే. మ్యూజిక్ వాజ్ గుడ్. సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ లో ఇంత బిట్ మ్యూజిక్ కానీ ఉండదు, సైలెన్స్ తో అట్మాస్ఫియర్ ని బిల్డ్ చేస్తారు. చాలా బాగా అనిపించింది ఆ సీన్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ టూ ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్ కి కనెక్ట్ అయితే బాగానే ఉంటుంది, లేకపోతే కష్టం. ఇంకా ఓవరాల్ గా డీసెంట్ వాచ్ ఫర్ మీ, బట్ అందరికి ఎక్కకపోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 7/10. మీరు చూసారా, వెళ్ళండి. రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, ఒక రియాలిటీ చెక్ వస్తుంది. చూసాక ఏమనిపించిందో కింద చెప్పండి.